హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేనైతే బిస్కెట్స్ తయారు చేస్తున్నానండి. ఈ బిస్కెట్స్ కోసం గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను. మైదా వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను. అలానే షుగర్ వచ్చేసి నా టేస్ట్కి సరిపడా తీసుకున్నాను అనమాట. ఈ షుగర్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో ఫ్లేవర్ కోసం యాలకులు కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను కొద్దిగా దీంట్లోకి సోడా ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం సోడా ఉప్పు, కొద్దిగా మన సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా టేస్ట్ కోసం. తర్వాత నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిల్క్ని కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను. మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తంగా కలిపేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతున్నాను అనమాట. చూడండి, నాకు వీడియో తీయడానికి ఎవరు సపోర్ట్ లేకపోయేసరికి నేనే కట్ చేసుకుంటూ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇలా అయితే కలిపి పెట్టుకున్నానండి. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే చిన్న బాల్స్ లాగా చేసేస్తాను. బాల్స్ లాగా చేసి మనం చపాతీకి, రొట్టెకి ఎలా చేసుకుంటామో అలా చేసేసుకున్న తర్వాత మనకి కావాల్సినట్టుగా డిఫరెంట్ షేప్స్లలో కట్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఏంటి ఎలా అనేది మళ్ళీ నేను చూపిస్తాను. హాయ్ అండి. నెక్స్ట్ నేను వచ్చేసి మళ్ళీ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకొని అది ఈలోపు మనం చపాతీలాగా చేసుకుందాం అనమాట. ఇలా పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద కొంచెం ఫ్లోర్ వేసుకుని ఇలా దీన్ని ఒక రౌండ్ షేప్లో చుట్టేసుకొని చేస్తాం. నెక్స్ట్ మనం ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఒక బాక్స్ గిన్నె తీసుకొచ్చుకున్నాను. చిన్న మూత తీసుకొని దాంతో ఇంకా మనం షేప్ కట్ చేసుకోవాలి. సో ఇలా మనకి రౌండ్ కట్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా తీసేసుకొని ఆయిల్లో వేసేసుకున్నామండి. ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక